ఓవేరియన్ సమస్య ఉన్నవారు వీటిని తింటే ప్రమాదకరం. అంతేకాకుండా ఈ వీడియోలో మీరు ఎలాంటి ఫుడ్స్ని నివారించాలి అనే దానితో పాటు ఎలాంటి ఫుడ్స్ మీ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి అనేది కూడా చెప్పబోతున్నాను. అసలు ఓవేరియన్ సిస్ట్ లేదా అండాశయ తిత్తి అంటే ఏమిటో ఓవేరియన్ సిస్ట్ క్యాన్సర్గా మారుతుందా? నమస్కారం. మీరు ఓవేరియన్ సిస్ట్ లేదా అండాశయ తిత్తితో బాధపడుతున్నారా? లేదా పీసీఓడి మరియు పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు మిస్ అయితే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ వీడియోలో మీ సమస్యను మరింత తీవ్రతరం చేసే కొన్ని రకాల ఫుడ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ సమస్య తీవ్రం అవ్వడం వల్ల అండాశయంలో ఉన్న సిస్ట్ పెరిగి క్యాన్సర్ ట్యూమర్గా మారే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి బారిన మీరు పడకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఫుడ్స్కు దూరంగా ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా ఈ వీడియోలో మీరు ఎలాంటి ఫుడ్స్ని నివారించాలి అనే దానితో పాటు ఎలాంటి ఫుడ్స్ మీ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి అనేది కూడా చెప్పబోతున్నాను. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫుడ్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఓవేరియన్ సిస్ట్ లేదా అండాశయ తిత్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ చాలా మంది స్త్రీలకు ఈ సమస్య గురించి పెద్దగా అవగాహన ఉండదు. స్త్రీల పునరుత్పత్తి ప్రక్రియకు దోహదపడటంలో అండాశయాలు లేదా ఓవరీస్కు ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఈ అండాశయాలు అండాలను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియనే అండోత్సర్గంగా పిలువబడుతుంది. ఈ అండాశయంలో గ్రీవాలు లేదా ఫాలికల్స్ ఉంటాయి. అవి ఋతుక్రమ సమయంలో పెరిగి అండం విడుదలవగానే కరిగిపోతూ ఉంటాయి. అండాశయంలో ఈ ఫాలికల్స్ అండం విడుదల చేయకపోయినా లేదా చేసిన తర్వాత కరిగిపోకుండా అలాగే ఉండిపోయినా అండాశయ తిత్తులు ద్రవంతో నిండి బుడగలాగా మారతాయి. వీటినే ఓవేరియన్ సిస్ట్ అని పిలుస్తారు. ఇందాక చెప్పినట్టు ఈ సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అందులో మొట్టమొదటిది రిఫైన్డ్ షుగర్ మరియు కార్బోహైడ్రేట్స్. ఈ రిఫైన్డ్ షుగర్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీ శరీరంలో ఉండే కణాలు ఇన్సులిన్ ని గ్రహించుకోలేకపోవడం ఫలితంగా మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంతేకాకుండా ఇవి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి ఓవేరియన్ సిస్ట్ యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మీరు ఇలాంటి ఫుడ్స్కి దూరంగా ఉండడం చాలా అవసరం. అందువల్ల లడ్డూలు, జిలేబీలు వంటి స్వీట్లను మరియు షుగర్ డ్రింక్స్ను నివారించండి. అంతేకాకుండా వైట్ రైస్, వైట్ బ్రెడ్ మరియు పూరీలు, పరాఠాలు వంటి మైదా పిండితో చేసిన ఆహారాలను కూడా తగ్గించేయండి. ఓవేరియన్ సిస్ట్తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన రెండవ ఫుడ్ పాల ఉత్పత్తులు. మీరు పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే హార్మోన్లను కలిగి ఉంటాయి. దానివల్ల అండాశయ తిత్తి పెరగడంతో పాటు దాని యొక్క లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా వీటి వల్ల మంట లేదా నొప్పి వంటి సమస్యలకు కారణమవుతాయి. దానివల్ల మీ పరిస్థితి మరింతగా దిగజారిపోతుంది. కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ అయినటువంటి పాలు, చీజ్, వెన్న మరియు పెరుగు వంటి ఐటమ్స్ని తీసుకోవడం తగ్గించండి. మజ్జిగ వాడుకోవచ్చు. వాటికి బదులుగా మీరు బాదం లేదా కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలను తీసుకోవచ్చు. ఇవే కాకుండా మనం రోజు ఇంట్లో వాడుకునే కొన్ని ఆహారాలకు కూడా మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వాటిని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓవేరియన్ సిస్ట్తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన మూడవ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారాలు. మీకు ప్రతిరోజు సాయంత్రం సరదాగా స్నాక్స్ తినే అలవాటు ఉంటుందా? అందులో చిప్స్, కుకీస్, పేస్ట్రీస్ వంటివి ఎక్కువగా తింటూ ఉంటారా? అయితే మీరు వీటన్నిటికీ నో చెప్పక తప్పదు. ఎందుకంటే అవి తరచుగా అనారోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ మరియు
అడిటివ్స్ని కలిగి ఉంటాయి. ఇవి మీ హార్మోన్ల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. పైగా వీటి వల్ల మీ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్ మరియు సాసేజెస్ వంటి ప్రాసెస్ చేసిన ఫుడ్స్కి దూరంగా ఉండండి. కావాలంటే మీకు అంతగా స్నాక్స్ తినాలనిపిస్తే మఖానా, డేట్స్, జీడిపప్పు మరియు బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తినండి. ఆలస్యం ఎందుకు? ఈ రోజు నుంచే కమిట్ అవుతామని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవేరియన్ సిస్ట్తో బాధపడేవారు దూరంగా ఉంచాల్సిన 4వ ఫుడ్ రెడ్ మీట్. ఓవేరియన్ సిస్ట్తో బాధపడేవారు రెడ్ మీట్కి కాస్త దూరంగా ఉండక తప్పదు. రెడ్ మీట్ అంటే ల్యామ్, బీఫ్ మరియు పోర్క్ వంటివి అన్నమాట. వీటిని మీరు నివారించడమే మంచిది. ఎందుకంటే ఇది శరీరంలో మంటకు లేదా ఇన్ఫ్లమేషన్కు దోహదపడుతుంది. అంతేకాకుండా మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా ఇందులో అనారోగ్యకరమైన ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇది సిస్ట్ యొక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు లక్షణాలను రెసిస్ట్ చేసే మీ శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్న సమస్య ఎక్కువ అవడమే కాకుండా కొత్త సమస్య కూడా వచ్చి పడుతుంది. కాబట్టి మటన్, పోర్క్ మరియు బీఫ్ వంటి మాంసాన్ని పరిమితం చేయండి. చేపలు లేదా మొక్కల ఆధారిత ప్రోటీన్ల వంటి లీన్ ప్రోటీన్లను ఎంచుకోండి. ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల ఫుడ్స్కి దూరంగా ఉండడమే మంచిది. అలా మీకున్న ఇతర సమస్యలకు కూడా ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి వాటిని నివారించాలి అనేది తెలియాలంటే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక మీరు దూరంగా ఉంచాల్సిన చివరి ఐటెం కెఫిన్ మరియు ఆల్కహాల్. చాలా మంది ఆడవాళ్ళకి కాఫీ అనేది ఒక వ్యసనం. రోజుకి కనీసం 3-4 సార్లు ఈజీగా తాగేస్తుంటారు. కానీ ఈ సమస్యతో బాధపడేవారు మీరు కాస్త కెఫిన్ వంటి పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఆల్కహాల్కి దూరంగా ఉండడం కూడా తప్పదు. ఎందుకంటే కెఫిన్ మరియు ఆల్కహాల్ మీ హార్మోన్ స్థాయిలకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా సిస్ట్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి కాఫీ, టీ మరియు ఆల్కహాల్ వంటి డ్రింక్స్ను తగ్గించండి. దీని బదులుగా పెప్పర్మెంట్ టీ లేదా చమమిల్ వంటి హెర్బల్ టీలను తీసుకోండి. కానీ మీకు తెలుసా, మీ సమస్యను తగ్గించడానికి కొన్ని రకాల ఫుడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అందులో మొట్టమొదటిది మిల్లెట్స్. ఓవేరియన్ సిస్ట్తో బాధపడే వారికి మిల్లెట్స్ చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటంతో పాటు మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. దానివల్ల మీ హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఓవేరియన్ సమస్యతో బాధపడే మహిళలకు హార్మోన్ బ్యాలెన్స్ చాలా కీలకం. కాబట్టి మీరు వైట్ రైస్ను తగ్గించి బ్రౌన్ రైస్ మరియు రాగులు, జొన్నలు, బాజ్రా వంటి తృణధాన్యాలు తీసుకోవడం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. అలాగే వీటిలోకి పాలకూర, మెంతికూర మరియు మునగాకు వంటి ఆకుకూరలను కూడా పుష్కలంగా తీసుకోండి. మీ సమస్యను తగ్గించి మీ ఆరోగ్యాన్ని పెంచే రెండవ ఫుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించే లక్షణాలు ఉన్న ఫుడ్స్ అని అర్థం. ఉదాహరణకు పసుపు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మరియు ధనియాలు వంటివి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఫుడ్స్ మీ సమస్యను దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఎందుకంటే ఇవి మీ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి, అండాశయతిత్తుల లక్షణాలను తగ్గిస్తాయి మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ విధంగా మీ సమస్యను దూరం చేయడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. మీ సమస్యను తగ్గించి మీ ఆరోగ్యాన్ని పెంచే మూడవ ఫుడ్ పండ్లు. పండ్లు మన పూర్తి ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ బొప్పాయి, జామ మరియు దానిమ్మ వంటి పండ్లు ఓవేరియన్ సిస్ట్ సమస్యతో బాధపడే వారికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల అండాశయతిత్తులు ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే ఇవి వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను కూడా అందిస్తాయి. అతి ముఖ్యంగా సిస్ట్ కంట్రోల్ చేయడంలో మరియు నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి. కాబట్టి మీ డైట్లో ఈ ఆహారాలను జోడించడం మర్చిపోకండి. అలాగే ఇందాక చెప్పిన అనారోగ్యకరమైన ఫుడ్కి కూడా దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీ సమస్యను ఆయుర్వేదం సహాయంతో ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా నయం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని మీరు నిస్సందేహంగా సంప్రదించవచ్చు.
ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాలని పొందుతున్నాం. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి మీ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా మరియు అందంగా జీవించండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన విషయాలను మరింతగా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.